వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయమని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం చౌలపల్లి గ్రామంలో గ్రామాధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కుటుంబ పాలనతో ప్రజలు రాష్ట్రంలో విసిగి వేసారిపోయారని విమర్శించారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలు బీజేపీ బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానికం అంతా చూస్తా ఉన్నాం. నోటికొచ్చిన ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ రోజు ఎవరికి లాభమైందంటే ఈ కల్వకుంట్ల కుటుంబానికి జరిగిన లాభమైంది. ఈ రోజు ఒక అహంకారపూరితమైనటువంటి రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో చేస్తా ఉన్నారు. కేవలం తెలంగాణలోనే కాదు, ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా ఇవాళ కుటుంబ పాలన నడుస్తున్నటువంటి సందర్భం. అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి మండలం ఏదైనా ఉందంటే అది కేశంపేట మండలం అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే ఈ యొక్క సమరం మన బండి సంజయ్ గారు పాదయాత్ర ఆ రోజు మన జితేందర్ రెడ్డి గారు ఇక్కడ లేకపోయినా ఈ నియోజకవర్గం తెలంగాణ ప్రజానికం అంతా చూస్తా ఉన్నాం. నోటికి వచ్చినట్టు ఈ యొక్క కల్వ